హాయ్ హలో నమస్తే నేను మీ నిఖిల తేజ వెల్కమ్ టు శ్రీనిలోస్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో వచ్చేసి మేము హంగేరీలో బుడాపెస్ట్లో ఉన్నామని చెప్పాను కదండి. అక్కడ మేము ఉన్నప్పుడు ట్రాపికోరియం అని ఒక పెద్ద ఎక్వేరియం లాంటి చోటుకి వెళ్ళాము. చాలా బాగుందండి. అది రకరకాల ఫిషెస్, రకరకాల టార్టాయిస్, రకరకాల స్నేక్స్, ఇంకా చిన్న చిన్న మంకీస్ లాంటివి అలా అన్నీ ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుందండి. లోపల అదంతా కూడా ఒక రెయిన్ ఫారెస్ట్ అని పెట్టారు. అది కూడా పైన ఏంటంటే మనకి ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫిషెస్ అవన్నీ, కానీ పైన కూడా ఉంటాయండి ఇక్కడ ఫిషెస్ అవన్నీ కూడా. రైట్ సైడు లెఫ్ట్ సైడు ఎక్కడన్నా వాల్స్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి ఫిషెస్ అనేవి. ఇది లోపల ఎంటర్ అయిన తర్వాత అనమాట స్టార్టింగ్ పాయింట్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి పైన కూడా రకరకాల ఫిషెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మనం నడుస్తూ ఉంటే మన పైనుంచి వెళ్తున్నట్టు ఉంటాయి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. మీరు కూడా ఎప్పుడన్నా యూరోప్ వచ్చినప్పుడు హంగేరీలో ఈ బుడాపెస్ట్లో ఉన్న ఈ ట్రాపికోరియంకి వెళ్ళండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక నుంచి మన వీడియోస్ అన్నిట్లో కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తప్పకుండా వీడియోస్ అనేవి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఎందుకంటే స్కిప్ చేస్తే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ అవుతారు. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. రకరకాల ఫిషెస్ అండి, చిన్న ఫిషెస్ దగ్గర నుంచి చాలా లాంగ్ ఫిషెస్ వరకు కూడా చాలా ఉన్నాయి. చాలా చాలా అయితే బాగుందండి. నేను ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఏంటంటే ఎంత బాగుందో మీరు అర్థం చేసుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఇక ఫిషెస్ చూడండి, చిన్ని ఫిషెస్. ఇక్కడ టార్టాయిస్ అవన్నీ కూడా ఉన్నాయండి. టార్టాయిస్ అయితే భలే చాలా స్లోగా వెళ్తుందనమాట. అందుకే నేను దాన్ని జూమ్ చేసి బాగా తీశాను. అప్పుడే వాటన్నిటికీ ఫుడ్ పెట్టారంట ఇక్కడ ఉన్న వాటన్నిటికి. అందుకనే కొన్నేమో నిద్రపోతూ ఉన్నాయి, కొన్నేమో లేజీగా అలా స్మాల్గా నడుస్తూ ఉన్నాయి అన్నమాట. చిన్న అడుగులు వేస్తూ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. లైటింగ్స్ అవి కూడా పెట్టారు. ఇంకా చిన్నవేవో పురుగులు అవన్నీ కూడా ఉన్నాయి. రకరకాల పురుగులు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఫిషెస్లో పిరానా ఫిషెస్, ఇంకా స్టింగ్రే ఫిషెస్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే చిన్న మంకీస్ లాగా ఉన్నాయి. అంటే అవి మొత్తం మన మంకీస్ అని చెప్పలేము, లేకపోతే ఇంకా వేరే యానిమల్ అని చెప్పలేము. అవి చూస్తున్నారా చాలా చిన్నగా ఉన్నాయి. వాటి ఫేసెస్ అయితే ఎంత చిన్నగా ఉన్నాయో అవి జంప్ చేస్తూ ఉన్నాయి. వాటి తోకలు అయితే చాలా పొడవుగా ఉన్నాయండి. అదిగో ఇక్కడ చూసినట్లయితే మీకు స్నేక్, మన కొండ చిలువలు ఉంటాయి కదా, టైప్స్ ఆఫ్ పైథాన్స్ ఎన్ని ఉన్నాయంటే రకరకాల కలర్స్లో ఉన్నాయి. అసలు చాలా పెద్దగా ఉన్నాయండి. అవి ఫుడ్ తినడం వల్ల ఏమో మరి అసలు కదలట్లేదు. అవి అలాగే పడుకుని ఉన్నాయి. ఇదిగో చూసారా ఎలా ఉందో. ఇది చాలా పొడవుగా ఉన్నాయండి. నేను ఇదిగో జూమ్ చేసి తీసాను. వాటి స్కిన్ చూసారా, పైన మన పొలుసులు అనేది అంటారు కదా, స్కిన్ ఊడిపోతూ ఉంటుంది కదా స్నేక్స్కి, అది మెరుస్తూ ఉంది. ఇగో ఇక్కడ దాని పక్కనే అనమాట. దాని మధ్యలో అదిగో చూసారా లైట్ గోధుమ రంగు మీద ఎల్లో కలర్ మచ్చలు వచ్చి స్నేక్ ఉంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అండి. ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. అసలు చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే క్రోకోడైల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి అప్పుడే ఇట్లా చిన్నగా మూవ్ అవుతూ ఉంది. అది అసలు చూస్తుంటే అయితే ఒళ్ళంతా జలధరించేసింది. ఒకే దాంట్లో ఎన్ని పెట్టారో స్నేక్స్ని మాకు అనిపించింది అనమాట. అన్నీ ఒకేసారి ఇలా అదే కొట్టేసుకోవడం అలా ఏమన్నా చేస్తాయేమో అని. కానీ అవి ఆ సర్టెన్ టైంలోనే ఎక్కువ మూవ్ అవుతాయంట. ఫుడ్ తిన్న తర్వాత ఎక్కువ మూవ్ అవ్వవంట వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మనకి చెప్తారు కదండి, పాము కప్పను మింగిన తర్వాత అలాగే కదలకుండా పడుకుంటుందని. అలాగే ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే అదిగో ఎల్లో కలర్ ఫిషెస్. అదిగో రెయిన్ ఫారెస్ట్ అని చెప్పాను కదండి, అంటే ఇట్లా వాటర్ లాగా ఇట్లా డ్రాప్స్ లాగా పడుతూ ఉంటాయి అన్నమాట. ఇగో ఇక్కడ క్రోకోడైల్. ఇవన్నీ ఎన్ని ఉన్నాయో
అసలు చాలా కిందకి ఉన్నాయండి. నాకైతే చూస్తే అమ్మో ఎక్కడ పైకి జంప్ చేస్తుందో అన్నట్టు అనిపించింది అనమాట. అంటే అంత కిందకు ఉన్నట్లుగా అనిపించింది. అదిగో వాటర్ పడుతూ ఉంది, అదిగో అది అప్పుడే ఇలా వస్తూ ఉంది. నేను మా పాపకి చూపిస్తూ ఉన్నాను అనమాట. అదేమో వద్దొద్దు భయం వేస్తుంది అని చెప్పి అన్నది. ఆ వాటర్ దగ్గరకు వస్తూ ఉంది. అది ఎక్కువ మేము వెళ్ళినప్పుడు కొంచెం సమ్మర్గా ఉందండి. ఇవేమో పిరానా ఫిష్లు అవన్నీ ఉన్నాయి. సో స్టింగ్రే ఫిషెస్ నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. ఇక్కడ చూసినట్లయితే స్టింగ్రే ఫిషెస్ అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి నెక్స్ట్ అనమాట. ఇక ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఆ లైట్స్తో చూపించారంటే మనం స్విచ్ నొక్కామనుకోండి ఆ ప్లేస్లో అక్కడ లైట్ వెలుగుతుందనమాట. మా పాప నొక్కుతూ ఉంది, అదిగో అక్కడ ఆ లైట్ అనేది అట్లా వెలుగుతూ ఉంది. ఈ ఎల్లో ఫిషెస్ వచ్చేసి ఇవి పిరానా ఫిషెస్ అండి. వాళ్ళు చెప్పారు అసలు అంటే పైన కొంచెం ఓపెన్గా ఉంది కొన్నిట్లకి, అసలు చెయ్యి అనేది పెట్టద్దు అవి బాగా బైట్ చేస్తాయి అని చెప్పి అని మేము అందుకనే చాలా జాగ్రత్తగా ఉన్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ మన రేడియం లైట్స్ లాగా ఉన్నాయి. ఆ రేడియం లైట్స్ లాగా ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం నించుంటే మనం వేసుకున్న ఏ డ్రెస్ అయితే ఉంటుందో ఆ డ్రెస్లో ఎక్కడైతే వైట్ కలర్స్ ఉంటాయో ఆ వైట్ కలర్స్ ఉన్న చోట మనకి రేడియంవి లాగా అంటే మన టీత్ మన ప్యాంట్ వైట్ కలర్ ఉందనుకోండి అలా వైట్ కలర్లో మెరుస్తూ ఉంటాయి అన్నమాట. చాలామంది బుడ్డి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారనమాట. అంటే ఏంటంటే వాళ్ళకి కలర్స్లో ఇలా కనిపిస్తూ ఉంటాయి కదా, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అని చంటి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడైతే ప్లేస్ లోపల చాలా చల్లగా ఉందండి. అంటే సమ్మర్ అవడం వల్ల ఏమో మరి మేము వెళ్ళినప్పుడు మాకైతే చాలా చల్లగా అనిపించింది. అండ్ ఏంటంటే బయట కూడా కొంచెం వేడిగా ఉండడం వల్ల లోపల మాకు అట్లా అనిపించింది. ఈ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ ఫిషెస్ అయితే ఎంత బాగున్నాయో. వాటి హెడ్ పైన ఇట్లా లావుగా ఉన్నాయి. కొన్ని క్రౌన్ ఫిషెస్ అంటారంట వాటిని. చాలా బాగున్నాయండి. వాటి పిల్లలకు కూడా బుజ్జిగా వీటికైతే పెద్దగా ఉన్నాయి కదా, వాటి పిల్లలకు కూడా బుజ్జి క్రౌన్స్ లాగా ఉన్నాయి. మధ్యలో ఈ ఫిషెస్ బ్లాక్ ఫిషెస్ అయితే ఎంత పొడవుగా ఉన్నాయో, లాంగ్ ఫిషెస్ అనమాట. చాలా బాగున్నాయి అసలు. అంటే ఇలాంటి ప్లేసెస్ చెప్తే కన్నా మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఇగో ఇలా సైడ్కి ఇంకా వేరే అక్వేరియంస్ అనేవి పెట్టారు. వాటిల్లో అయితే కింద లైట్స్ పెట్టడం వల్లనో ఏమో అవైతే చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే లాంగ్ ఫిషెస్, అసలు ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇక్కడ లోపల మొత్తం ఆ సెటప్ అదంతా కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూసారా పెద్ద మనకి వాటిని ఏమంటారు షార్క్ లాగా ఉన్నాయన్నమాట ఇవి. ఇక్కడైతే స్టింగ్రే ఫిషెస్ ఉన్నాయి. అవి స్టింగ్రే ఫిషెస్ చాలా డేంజరస్ అండి. ఇవాళ స్టింగ్రే ఫిషెస్ గురించి మనం తెలుసుకుందాము. అంటే ఏంటంటే నేను కూడా ఫస్ట్ టైము ఈ స్టింగ్రే ఫిషెస్ అనేవి చూడడము. ఇవి ఆస్ట్రేలియాలో, సౌత్ ఆఫ్రికాలో అండ్ న్యూజిలాండ్లో బాగా ఉంటాయటండి ఈ స్టింగ్రే ఫిషెస్. అండ్ ఈ స్టింగ్రే ఫిషెస్ 220 రకాలు ఉంటాయటండి ఈ స్టింగ్రే ఫిషెస్. చూసారా, మీకు ఈ ఫిషెస్ చూసినట్లయితే ఇవి మొత్తం ఒక గ్రూప్గా తిరుగుతూ ఉన్నాయండి. ఈ గ్రూప్ ఆఫ్ అదిగో చూసారా, ఇవి గ్రూప్ అనమాట. ఎటు వెళ్తే అటు అంటే ఫస్ట్ ఒక చేప ఎటు వెళ్తే ఇంకా అవన్నీ కూడా అటువైపు వెళ్తూ అసలు చూడడానికి ఎంత బాగుందంటే ఇది మా పైన అండి, అటు సైడు లెఫ్ట్ సైడు రైట్ సైడు కాదు మా పైన మేము నించున్న దానిపైన అసలు ఎంత బాగుందంటే ఎక్స్పీరియన్స్ చేస్తే అది వండర్ఫుల్గా ఉంటుందండి. ఈ స్టింగ్రే ఫిషెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇవి సముద్రంలో ఎక్కడైతే వేడి ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటాయటండి ఎక్కువ ఈ స్టింగ్రే ఫిషెస్. అండ్ ఇవి ఎక్కువ 3 కంట్రీస్లోనే మనకు ఎక్కువ కనిపిస్తాయంట. అండ్ మీకు అందరికీ కూడా స్టీవ్ ఇర్విన్ అని ఆయన మీకు తెలిసే ఉండుంటుంది. ఆయన ఫేమస్ క్రొకోడైల్ హంటర్ అండి. ఆయన స్టింగ్రే ఈ ఫిషెస్ ఉన్నాయి కదా, ఈ ఫిషెస్లో వన్ ఆఫ్ ది ఫిష్ అదిగో చూసారా స్టింగ్రే ఫిష్. ఇది మేము కింద నుంచి చూసాం కాబట్టి అది కళ్ళు ముక్కు నోరు నవ్వుతున్నట్టే ఉంది ఆ స్టింగ్రే ఫిష్ అనేది. అది ఆ స్టింగ్రే ఫిష్
ఆ తోక ఉంది కదా, ఆ తోకకి ముళ్ళు ఉంటుందంట. ఆ ముళ్ళు ఆయనకి డైరెక్ట్ హార్ట్లో గుచ్చుకుందటండి. హార్ట్లో గుచ్చుకోవడం వల్ల ఆయన చనిపోయాడంట. ఏదైనా వేరే ప్లేస్లో కాలికి కానీ చేతికి కానీ అట్లా గుచ్చుకుంటే ఆ పాయిజన్ అనేది లోపలికి వెళ్ళే లోపలే మనం సేవ్ చేయొచ్చంట. కానీ ఆయనకి డైరెక్ట్ హార్ట్లో గుచ్చుకోవడం వల్ల ఆయన తొందరగా చనిపోయాడంట. ఆయన పాపం 44 ఇయర్స్కే చనిపోయాడండి. అండ్ ఈ స్టింగ్ రే ఫిషెస్ 7 అడుగుల ఉంటాయి అండ్ 770 770 పౌండ్స్ అనేవి దీని వెయిట్ ఉంటుందటండి. అంతేకాకుండా ఇవి డిఫరెంట్ ఆఫ్ టైప్స్ అనమాట. డిఫరెంట్గా చాలా చాలా చోట్ల ఉంటాయంట. అంటే ఎక్కువగా సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోనే చాలా చాలా చోట్ల ఉంటాయంట. ఆ స్టీవ్ ఇర్విన్ అన్న ఆయన 1962లో పుట్టాడటండి. February 22 1962లో పుట్టాడు. ఆయన పాపం September 4న 2006లో ఆయన చనిపోయాడు. 44 ఇయర్స్కే చనిపోయాడు అనమాట ఆయన. అండ్ ఆయన ఆస్ట్రేలియాలో చనిపోయాడు. ఆయనని గుచ్చిన ఆ స్టింగ్ రే పేరు కూడా బుల్ రే అంటండి. బుల్ రే అనే స్టింగ్ రే ఈ ఫిష్, బుల్ రే అనే స్టింగ్ రే ఫిష్ ఆయన్ని హార్ట్లో డైరెక్ట్గా గుచ్చడం వల్ల ఆ విషం అనేది డైరెక్ట్గా హార్ట్కి వెళ్ళిపోయి ఆయన వెంటనే చనిపోవడం అనేది జరిగింది. అండ్ ఆయన పేరు మీద, ఆయన ఇలా చనిపోయాడు కదా, ఆయన పేరు మీద మెలలోబా అనే ఊరిలో, ఆస్ట్రేలియాలో మెలలోబా అనే ప్లేస్లో ఆయన స్టాట్యూ అనేది పెట్టడం జరిగిందండి. ఆయన స్టాట్యూ ఎలా ఉంటుందంటే, ఆయనకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట. ఆయన ఫేమస్ క్రొకోడైల్ హంటర్ అనమాట. ఎందుకంటే ఆయన ఎక్కువ క్రొకోడైల్స్తోనే వాటిని పట్టుకోవడం, వాటిని ఎలాగా చేయాలి, వాటితో మొత్తం ఆయన వీడియోస్ అవన్నీ కూడా ఎక్కువ క్రొకోడైల్తోనే ఉంటాయి. అందుకని ఫేమస్ క్రొకోడైల్ హంటర్ అంటారు. ఆయన స్టాట్యూలో కూడా ఒకవైపు అమ్మాయి ఒకవైపు అబ్బాయి, మధ్యలో బుజ్జి క్రొకోడైల్ పిల్లని పట్టుకొని ఉంటాడండి ఆయన. సో ఇవాళ మనం ఈ విషయం అనేది తెలుసుకోవడం అనేది జరిగింది. చూసారా, నేను చెప్పాను కదా ఇందాక మీకు వైట్ కలర్ ఏదైతే ఉంటుందో అక్కడ లైట్స్ అనేవి వస్తాయని. నెక్స్ట్ అండి, ఇంకా ఇది వచ్చేసేసి హంగేరీలో ఉన్నటువంటి ఫేమస్ డ్రింక్ అండి, ఫేమస్ వైన్ అనమాట. అది నేను మీకు చూపిద్దామని షాప్లో ఉంటే వీడియో అనేది తీశాను. ఇవి ఎలా కొనుక్కుంటారంటే రకరకాలుగా ఉంటాయన్నమాట. ఇవి రకరకాల టైప్స్. అలాగే మేము వెళ్ళే దారిలో ఈ యాపిల్ చెట్లు అనేవి కనిపించాయి. మనకి మామూలుగా మన దగ్గర మామిడి చెట్లు లేకపోతే అరటి చెట్లు, చింత చెట్లు ఎలా ఉంటాయో ఇక్కడ బాగా మామిడి చెట్లు అవన్నీ ఎలా ఉంటాయో మన ఇక్కడ బాగా ఏముంటాయంటే యాపిల్ చెట్లు అండి. బాగా యాపిల్ చెట్లు ఉంటాయి బాగా. అంటే పక్కపక్కనే ఇంట్లో పక్కపక్కనే పెంచుకుంటూ ఉంటారనమాట. అది కింద చూసినట్లయితే ఎన్ని యాపిల్స్ పడిపోయినాయో చూసారా. అసలు పిచ్చి పిచ్చిగా అండి. నాకు అసలు ఫస్ట్ నేను చూసినప్పుడు ఇది యాపిల్ చెట్లాగా కనిపించలేదు, ఏదో పోమోగ్రానెట్ లాగా అనిపించింది. చూస్తే అప్పుడు యాపిల్ అని అర్థమైంది. ఇది వచ్చేసి హంగేరీ ఫేమస్ ఫుడ్ అండి, లాంగోస్ అంటారు. ఇది వెజిటేరియన్వి, అంటే నాన్ వెజ్ కూడా ఉంటాయి ఇందులో. మొత్తం చీజ్ అండి, చీజ్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి మొత్తం దీని మీద. దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ల్యాంబ్ ఉంటాయి, లాంగోస్. నెక్స్ట్ అలాగే ఇంకా చికెన్వి అలా ఉంటాయి. ఇది ఫుల్ ఆఫ్ చీజ్ అండి, మొత్తం చీజ్తో అనమాట. ఇందాక మీరు చూసిందైతే వెజిటేబుల్ లాంగోస్, ఇది వచ్చేసి చీజ్ అనమాట. అంటే ఓన్లీ చీజ్ అండ్ క్రీమ్ ఉంటుంది. దానిపైన వచ్చేసి కొంచెం ఇలాగ పెప్పర్ లాగా చల్లుతారు. ఇది అయితే మొత్తం ఆ లాంగోస్ మీద మొత్తం క్రీమ్, చాక్లెట్ లాంగోస్ అండి. ఇలా డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ లాంగోస్ ఉంటాయి. ఇవి చాలా క్రీమీగా ఉంటాయి అండ్ ఇవి తినగలిగితే మటుకు చాలా బాగుంటాయి. పైన డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేశారు. సో మేము ట్రాప్కోరియం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇది ఒక హోటల్ అండి, హోటల్ బయట ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.